పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే 24వ తారీఖు ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి బయలుదేరినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన క్రమంలో ఆయన ఎక్కడెక్కడ అంటే కొంతమంది పాస్టర్లు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అదొక హత్యగా భావిస్తున్నారని చెప్పొచ్చు, అనుమానం పడుతున్నారని చెప్పొచ్చు. కానీ ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు మాత్రం లేదు అంటే అనుకోని పరిస్థితుల వల్ల జరిగిన మరణం అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. కానీ హత్య అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే దీని మీద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారనే చెప్పొచ్చు. ప్రవీణ్ పగడాల ఇంటి దగ్గర నుంచి విజయవాడ చేరుకునేంత వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఆగాడు, ఏంటి అంటూ కూడా మొత్తం నిఘా పెట్టడం జరిగింది. అయితే మొదటిగా ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వచ్చాడు అని చెప్పి నిఘా పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఎల్బీ నగర్ దగ్గరలో ఏదైతే సవేరా లిక్కర్ మార్ట్ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. పైన చూసుకుంటే సవేరా లిక్కర్ మార్ట్ అంటూ ఏదైతే ఉందో ఇది ఎల్బీ నగర్ దగ్గరలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ఒక అనుమానం కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అసలు ఎటు వెళ్ళని దారి అని చెప్పొచ్చు. అంటే ఇది ఓఆర్ఆర్కి వెళ్ళే రూట్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడి నుంచి వెళ్ళారా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఇక్కడే ఒక బండి పార్క్ చేసి ఆయనది ఏదైతే బండి ఉందో ఆ బండి ఇక్కడ పార్క్ చేసి అక్కడ చూడొచ్చు మనం. ఆయన ఏదైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అదే డ్రెస్ మీద మొత్తం కూడా చేరుకోవడం జరిగింది విజయవాడకు. అయితే అక్కడికి వెళ్తున్న క్రమంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా మనం చూడడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర అలాగే ఏదైతే మొత్తం కూడా ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా మొత్తం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూసాం. అయితే లోపలికి వచ్చిన తర్వాత ఆయనకి ఏమేమి కావాలి ఏంటనేది కూడా ఆయన తీసుకోవడం జరిగింది. మరి ఏ సమయానికి వచ్చారు ఏంటనేది ఇక్కడ కొంతమంది ఉన్నారు మనతో పాటు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అన్న నమస్తే. అన్న ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు ఇక్కడికి వచ్చారు అంటూ కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే బయట వైరల్గా మారిందని చెప్పొచ్చు. అసలు ఏ సమయానికి వచ్చారు? 12:40కి వచ్చింది ఇక్కడికి. మీకు తెలుసా అన్న ఆయన ఇంత ముందు తెలియదు, చూడలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ తీయడం వల్ల అతను అనుకుని మేము సీసీ ఫుటేజ్ వల్ల మేము ఆయన గుర్తుపట్టడం జరిగింది. అంతేగాని మాకు తెలియదు. 12:40కి వచ్చారు. అంటే వచ్చిన తర్వాత ఆయన ఏం తీసుకున్నారు? ఆయన ముందుగా అంటే ఎలా ఉన్నారు? మాస్క్ కానీ హెల్మెట్ అంటే మేము అంత సీసీ ఫుటేజ్ చూసినామని తెలిసింది అంతే తప్ప రెగ్యులర్ కస్టమర్ చాలా మంది వస్తుంటారు పోతుంది, మేము ఎవరు గమనించలేము. అట్లా ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూడడం వల్ల ఆయన మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు అంతే తప్ప చాలా మంది వస్తుంటారు పోతుంటారు కస్టమర్లు. వాళ్ళని ఎవరిని పర్టికులర్గా మేము ఫైండ్ అవుట్ చేసి చూడలేము. మేము 2 బర్గర్ టిన్లు, ఒకటి ఈ 2 60 ml తీసుకున్నారు బకాడి, ఒక జిన్ను 60 ml తీసుకున్నారు. 950 బిల్ అయింది అంతే. ఏం లేదు మేడం, మేము అంతా గమనించలేదు మేడం. మేము అయితే ఏదున్నా ఇక మామూలుగా కస్టమర్ అయినా చూసినా తీసుకుని వెళ్ళిపోయాడు అంతే తప్ప మేము ఆయన ఏం చేసిన అనేది అంతా మేము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇట్లా అంతే బయటకు వచ్చింది అంతే తప్ప మనం అంతే. అంటే అన్న ఒక గంట నుంచి ఇంకొక వార్త కూడా వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ఏంటంటే ప్రవీణ్ పగడాల లోపలికి వస్తున్న క్రమంలో ఒక వ్యక్తి తెల్ల షర్టు వేసుకున్న ఒక వ్యక్తి స్కూటీ మీద బయటికి వెళ్తూ ప్రవీణ్ పగడాలని చూసి ఫోటో తీశాడు వెనకాల నుంచి అంటూ కూడా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది అంటూ కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎవరన్నా అతను ఏంటి? అతను కంపెనీ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్టోర్కి వచ్చినప్పుడు లాగిన్ కావడానికి స్టోర్ విజిట్ చేసినట్టు ఒక ఫోటో తీసుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి లాగిన్ టైం పడుతుంది, వాళ్ళకు యాప్ ఉంటుంది, వాళ్ళ లాగిన్ టైం పడుతుంది. సో అందు గురించి ఫోటో వేసాడు. సో అంతే తప్ప దానికి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అది ఇదంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నారు, అతన్ని ఫాలో అవుతున్నారు, ఇది హత్య అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దాని గురించి నేను ఏం మాట్లాడలేదు మేడం. కానీ ఇప్పుడు మా కంపెనీ అతను వచ్చి ఫోటో తీసిన దాని మాత్రం అది తప్పు అతను. ఎందుకంటే రెగ్యులర్గా వస్తాడు కంపెనీ అతను, రెగ్యులర్గా ఫోటో తీసుకుని వెళ్తాడు, అది వాళ్ళ డ్యూటీ. అది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ లాగిన్ టైం, ఇక్కడికి వచ్చినప్పుడు స్టోర్ విజిట్ చేసినట్టు లాగిన్ టైం కోసం వాళ్ళు ఫోటో తీస్తారు కంపల్సరీ. సో దీని గురించి అడిగారన్న, మిమ్మల్ని ఆరా తీసారా పోలీసులు? నన్ను అడిగారు మేడం. నన్ను అడిగితే నేను కూడా చెప్పాను ఇట్లా లాగిన్ టైం కోసం వస్తారని చెప్పాను. వాళ్ళు కూడా సరే అని చెప్పారు. దీని గురించి పోలీసులు ఇంకేమైనా ఆరా తీసారా, లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఆయన బంధువులు కానివ్వండి వీళ్ళు ఎవరైనా ఇక్కడికి రావడం? నా దగ్గరికి ఎవరు రాలేదు మేడం, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. పొద్దున మీడియా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారా, ఎవరు రాలేదు మేడం. ఒక్కసారి ఆయన ఏమేమి తీసుకున్నదో అనేది ఒక్కసారి చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా మాకు? రెండు బర్గర్ టిన్స్. సో ఆయన 12 గంటల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. 12:40 సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇవి మిమ్మల్ని అడిగారా అన్న, లేకపోతే ఆయన వచ్చి తీసుకున్నారు? ఫస్ట్ బర్గర్ టిన్ తీసుకుని మమ్మల్ని అడిగితే మేము ఇచ్చాము. సో
అవి ఇవ్వటం జరిగింది. ఇంకా ఆన్లైన్ లో పే చేశారన్న లేకపోతే కార్డ్ స్వైప్ చేశాడు. కార్డ్ ఇచ్చారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే మీకు ఎప్పుడు తెలిసిందన్న ఈ వార్త అంతా కూడా? ఆయన ప్రవీణ్ పగడాల తెలిసింది మేడం. 35 రోజు మా స్టోర్కి వచ్చినట్టు మాకు తెలిసింది. అంతే, అంతవరకు అంతే మాకు తెలియదు. మేము న్యూస్లో చూడడం లేదు, మనకు అంటే పర్సన్ అనేది మనకు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 35 రోజు మా దగ్గరికి పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు ఓహో ఈ పర్సన్ మా దగ్గరికి వచ్చి కొన్నాడా అని చెప్పి మేము అప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం. అంతే. అంటే మీరు విన్నారా ఎప్పుడైనా వార్తలో కానీ ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల అనేది ఎవరు ఏంటి? లేదు మేడం, వినలేదు మేడం, వినలేదు. సో పోలీసులు వచ్చాక ఈ విషయం అంతా కూడా మీకు తెలిసింది. పోలీసులు వచ్చి ఏమని అడిగారు? జస్ట్ మాకు ఇట్లా 24th రోజు మీ దగ్గర ఒక వ్యక్తి పర్చేజ్ చేశాడు, మాకు సీసీ ఫుటేజ్ కావాలంటే సీసీ ఫుటేజ్ చేసాం వాళ్ళకి. అంటే వాళ్ళకి మీరు సహకరించడం జరిగింది. అంటే ఎవరైతే ఈ వ్యక్తి కొత్త వ్యక్తి ఎవరైతే వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మాత్రం మీ మనిషి, ఆయన రోజు అంటే తరచు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత ఫోటో తీసుకుంటారు? అవును మేడం, ప్రతిరోజు మా స్టోర్కి రావడం జరుగుతుంది. 11 to 12 1 మధ్యలో వస్తాడు మేడం. వచ్చినాక ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ముందు స్టోర్ విజిట్ చేసినట్టు ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు. అంతే. లాగిన్ టైం కోసం కాదు మేడం, అసలు అనుమానాస్పదం కాదు. లాగిన్ టైం కోసం మా దగ్గరికి ఫోటో తీసుకుంటాడు. చూడొచ్చు, కేవలం ఈ 5 బాటిళ్లు కొనుగోలు చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినట్టుగా కూడా ఈ షాప్ ఓనర్ అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇక్కడ చూసుకుంటే గనక చాలా రద్దీగా ఉంటుంది. హెల్మెట్ అలాగే ఏదైతే మాస్క్ వేసుకొని రావటం వల్ల, అంటే తరచూ ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలాగే అనుకున్నాం. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరు కూడా మాకు తెలీదు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే క్యాషియర్ ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయన యథావిధిగా ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ ఈ చిన్న ఫ్రిడ్జ్ కనిపిస్తుందో దీంట్లో నుంచి బడ్వైజర్ తీసుకోవడం జరిగింది. 2 తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనకు కావాల్సిన ఇంకొక 3 బాటిల్ని తీసుకొని బిల్ వేయించి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్న క్రమంలోనే, అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది కూడా మనం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే పోలీసులు తరచుగా అప్డేట్ ఇస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. టోల్ ఫ్రీ దగ్గర కూడా ఆయనకి అంటే దెబ్బ తాకిన తర్వాత కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కొంతమంది కాల్ చేయగా వాళ్ళు అక్కడికి వచ్చి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి మరి పంపించిన పరిస్థితి, దగ్గరుండి పంపించిన పరిస్థితి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఇక్కడ ఈ వైట్ బండి ఏదైతే వైట్ స్కూటీ ఉందో ఇక్కడ పక్కనే ఇంకొక స్కూటీ కూడా ఉండటం జరిగింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ చూడొచ్చు. మనకి అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. అక్కడ నుంచి ఇదంతా కూడా కవర్ అవుతున్న క్రమంలోనే అంటే పోలీసులు ఇంటి దగ్గర నుంచి కూడా విజయవాడ వరకు అసలు ఎలా వెళ్ళారు ఏంటనే విషయాన్ని మొత్తం కూడా తరచూ, అంటే ఆయన ఏ దారిలో వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఆగాడు, ఎంతసేపు ఆగాడు, ఇదంతా కూడా పోలీసులు నిఘా పెట్టారని చెప్పచ్చు. అంటే సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అంటూ కూడా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల వెనకాల పెద్ద హత్య ఉంది అంటూ కూడా ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగానే అతన్ని హతమార్చారు అంటూ కూడా కొంతమంది పాస్టర్లు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ ఎంతగానో ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇది హత్యేనా కాదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే కొంతమంది మాత్రం లేదు ఇది హత్య కాదు, కేవలం అనుకోని అంటే ఒక యాక్సిడెంట్ మాత్రమే అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన అన్ని మూమెంట్స్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న క్రమంలోనే అవన్నీ కూడా తరచూ చూసిన తర్వాత కొంతమంది ఆయన అభిమానులు కావచ్చు లేకపోతే పాస్టర్లు మాత్రం కొంతమంది చూసుకుంటే కనుక ఇదంతా కేవలం యాక్సిడెంట్ మాత్రమే, ఎవరి హస్తం కూడా ఇందులో లేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. మరికొందరు మాత్రం లేదు ఇదంతా కూడా హత్య, ఎందుకు అంటే కావాలనే ఎవరు ఇదంతా కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. ఆయన అంతగా అంటే ఆ ముఖం మీద దెబ్బలు కావచ్చు, ఆ రోజు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చూడడం జరిగిన ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక్కొక్క మూమెంట్ ఏ విధంగా ఉంది, మృతదేహం ఎలాంటి పరిస్థితిలో లభ్యమైంది, ఆ బండి కూడా చూడొచ్చు. ఒకసారి నేను ఆ బండిని కూడా అంటే ఆ బండి మోడల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ బండి కూడా ఫ్రంట్ లైట్ కావచ్చు లేకపోతే సైడ్ లైట్ మిర్రర్ ఇదంతా కూడా ఏ విధంగా ధ్వంసమైంది ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదైతే ఘటనా స్థలంలో చూసుకుంటే కనుక మృతదేహం కానివ్వండి, బండి కానివ్వండి ఇదంతా కూడా ఒక హత్యలాగానే ఉంది అంటూ కూడా కొంతమంది పాస్టర్లు, బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి నిజంగానే ఇదంతా కూడా హత్యనా లేకపోతే అది యాక్సిడెంటా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఆయన డ్రింక్ చేశారు అంటే మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న క్రమంలోని ఇలాంటివి జరిగినాయి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక చోట నుంచి వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ దగ్గర నుంచి వెళ్తున్న క్రమంలో అక్కడ చోటుపల్లి దగ్గర చూసుకుంటే గనక ఒక యాక్సిడెంట్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ కనుక చూసుకుంటే నిజంగానే ఇది యాక్సిడెంట్ అనే కోణంలో కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి, మరికొందరు మాత్రం లేదు నిజంగానే ఇది హత్య, ఎవరో దీని వెనకాల పెద్ద కుట్రనే ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ సీసీ కెమెరాని మాత్రం పోలీసులు ఎప్పుడైతే 24వ తారీఖు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడో ప్రవీణ్ పగడాల అప్పటి నుంచి విజయవాడ చేరుకునే అంటే విజయవాడలో
చనిపోయేంత వరకు కూడా మొత్తం కూడా ఏ రహదారిలో వెళ్ళారు ఏంటనేది కూడా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా జల్లెడ పడుతున్నారని చెప్పొచ్చు 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు. అయితే అదే క్రమంలో ఇక్కడ ఏదైతే ఈ లిక్కర్ మార్ట్ ఉందో, సవేరా లిక్కర్ మార్ట్ ఉందో, ఇక్కడ ఈ సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా 24వ తారీఖు 12 గంటల నుంచి 12:30 వరకు కూడా ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రవీణ్ పగడాల బండి పార్క్ చేసి లోపలికి వెళ్తున్న క్రమంలో ఈ పక్కన ఇంకొక, ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే వైట్ స్కూటీ పక్కన ఏదైతే ఒక స్కూటీ ఉందో అది అంటే సీసీ ఫుటేజ్ లో సరిగ్గా కనిపించని పరిస్థితి, బ్లాక్, యాష్, బ్లూ అనేది కూడా కనిపించని పరిస్థితి అని చెప్పొచ్చు. అతను అంటే వైట్ షర్ట్ నుంచి అక్కడ లోపల నుంచి వస్తున్నాడు ప్రవీణ్ పగడాల, అంటే లోపలికి హెల్మెట్ తోనే వెళ్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఆయన పేరున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అంటే పేరు తెలియకపోయినప్పటికీ కూడా చాలా మటుకు చూసుకుంటే డిబేట్స్లో కానివ్వండి, లేకపోతే ఈ క్రైస్తవ మతానికి సంబంధించిన ఎన్నో కథలని ఆయన చెప్తూ ఉంటారు. మనం చూస్తున్నాం, చాలా సభల్లో కూడా ఆయన మాట్లాడిన సన్నివేశాలను కూడా చాలా మందికి తెలుస్తుంది. అంటే ఆయన పేరు తెలియనప్పటికీ కూడా ఆయన ముఖం మాత్రం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనే చెప్పొచ్చు. అంటే ఎవరైనా గుర్తుపడతారనే, మరి అంటే ఏమనుకున్నారో తెలియదు కానీ ఒక్కసారి ఎవరైనా గుర్తుపడతారా అనే కోణంలో ఆయన హెల్మెట్, మాస్క్ అలాగే పెట్టుకొని లోపలికి వెళ్ళినట్టుగా కూడా సీసీ కెమెరాలో కనిపిస్తుందని చెప్పొచ్చు. వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఆయన్ని చూసి ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి ఇలా ఫోటో తీసుకున్నట్టుగా అయితే కనిపించిన దృశ్యం మాత్రం అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు లిక్కర్ మార్ట్ కి సంబంధించి ఎవరైతే క్యాషియర్ ఉన్నారో ఆయన కూడా స్పష్టంగా చెప్పారని చెప్పొచ్చు, అంటే స్పష్టత ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, మా స్టోర్ అతన్ని రోజు ఇక్కడికి వస్తూ ఉంటాడు. దాదాపుగా 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాడు. విజిట్ అయ్యాడు అంటూ కూడా ఒక ఫోటో ఉండాలి, కాబట్టి ప్రూఫ్గా ఒక ఫోటో ఉండాలి. ఆ కారణంగానే ఆయన ఫోటో తీయడం జరిగిందే తప్ప ఏ ఇతర కారణాలు కూడా లేవు. అతని మీద అనుమాన పడద్దు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పోలీసులు కూడా వచ్చి ఇక్కడికి అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరి ప్రవీణ్ పగడాలకు అసలు మద్యం తాగేది అలవాటు ఉందా లేకపోతే ఏంటనే విషయాలు కూడా కుటుంబ సభ్యులు చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇక్కడ నుంచి వెళ్ళిన క్రమంలో ఆయన ఏ విధంగా ఉన్నారు ఏంటనేది కూడా మనకు ఇక్కడ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు మాత్రం పోలీసులు అతి త్వరలోనే మేము, అంటే అది హత్యనా లేకపోతే అనుకోని విధంగా జరిగిన యాక్సిడెంట్ అనే విషయాలను కూడా మేము త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు కూడా ఒకసారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.